జాతరల ఊరేగింపులో ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని ఆయా జాతర కమిటీల సభ్యులకు సంబంధిత అధికారులకు జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ సూచించారు. ఇదే అంశంపై ఏలూరు అమీనాపేటలోని సురేష్ చంద్ర బహుగుణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ వద్దనున్న కళ్యాణ మండపంలో వారితో సమావేశం నిర్వహించిన ఎస్పీ వారికి పలు కీలక సూచనలు జారీ చేశారు. జాతరల ముగింపు దశలో భక్తజన సందోహం మేడలను పెద్ద సంఖ్యలో సందర్శించే క్రమంలో ఎక్కువ క్యూ లైన్లు ఏర్పాటు చేయాలని, ప్రధానంగా ప్రత్యేక పార్కింగ్ స్థలాల్లోనే వాహనాలు నిలపాలని ఎస్పీ చెప్పారు. అదేవిధంగా ఈ నెల 25, 26 తేదీల్లో ఏలూరు నుంచి భీమవరం, కైకలూరు వైపు వెళ్లే వాహనాలు ఏలూరు బస్టాండ్ నుంచి కోడేలు వంతెన నుండి చాటపర్రు, జాలిపూడి మీదుగా వెళ్లేలా దారి మళ్లింపు చర్యలు చేపట్టాలని ఎస్పీ సూచించారు. అలాగే భీమవరం నుండి ఏలూరు వైపు వచ్చే వాహనాలు కూడా ఇదే రూట్లో వెళ్లేలా చర్యలు తీసుకున్నామని, వాహనదారులు, ప్రజలు సహకారం అందించాలని కోరారు. సమావేశంలో ట్రైనీ ఐపీఎస్ జయశర్మ, ఏలూరు ఆర్డీఓ అచ్యుత అంబరీష్, ఆర్టీసీ ఆర్ఎం షబ్నం, డిఎం డి వాణి, ఏలూరు డీఎస్పీ డి శ్రవణ్ కుమార్, మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ యు రవిచంద్ర, ఏలూరు అర్బన్ తహసీల్దార్ గాయత్రీదేవి, ఎస్వీసీఐ మల్లేశ్వరరావు, ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, జాతర కమిటీల సభ్యులు చోడే వెంకటరత్నం, అద్దేపల్లి శ్రీనివాస్, వంకినేని భానుప్రకాష్, నవడూరి వాసు, నగిరెడ్డి కాశీనరేష్, కరణం గణేష్, కలగర కిషోర్, వంకినేని పృథ్వీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ముందుగా మన అక్కడ ఉన్న గృహస్థులు ఎక్కడెక్కడ పార్కింగ్ చేసుకోవాలి అట్లాంటివన్నీ సోషల్ మీడియాలో వైడ్ పబ్లిసిటీ మన వాళ్ళ జాతర గ్రూప్స్ నుంచి ఇవ్వండి. ఈ జాతర గ్రూప్స్ అన్నింటిలో కూడా ఇట్లాంటి ఏదైనా తొక్కిసలాట జరిగితే మనం ఏం చేయాలన్నది దయచేసి మీ సోషల్ మీడియా పేజెస్ అన్నింటిలో మీరు తయారు చేయండి. ఇక్కడ నరేంద్ర మీరు ఉన్నారు, నాగేంద్ర మీరు ఆ జాతర ఇట్లాంటి తొక్కిసలాట జరిగితే ఏం జాగ్రత్త చేయాలని యాక్షన్ చేసి చూపించండి అందరికీ. వాళ్ళ టీమ్స్ పెట్టుకొని మహిళల ద్వారా, అందరి ద్వారా పిల్లలు ఎట్లా కాపాడుకోవాలి, మనల్ని మనం ఎట్లా కాపాడుకోవాలనేది చెప్పాలి. ప్రేమాలయం దాటి దానికి అలౌ చేసేది లేదు కాబట్టి దయచేసి మీకు తెలిసిన ప్రతి ఒక్కరు కూడా చెప్పండి. ప్రేమాలయం దాటి ఎవరు కూడా ఎటువంటి వాహనాన్ని అలౌ చేసేది లేదు. అదేవిధంగా ఇటువైపు మన పెదపాడు వంతెన నుంచి టువర్డ్స్ మన దీని వైపు రావడానికి కూడా లేదు. చిరంజీవి బస్ స్టాండ్ వైపు కానీ ఇటు కైకలూరు రోడ్లో కూడా లేదు. వాళ్ళందరూ కూడా ఏదో హనుమాన్ జంక్షన్ నుంచి అటు నుంచి వెళ్ళాలి, ఇటు నుంచి రావాలి. కైకలూరు వెళ్ళాలనుకున్న వాళ్ళకి వాళ్ళ రూట్ చెప్తాము, ఏ రూట్లో రావాలి ఏంటనేది కూడా మీకు ఇప్పుడు చెప్తాం. కైకలూరు నుంచి వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మేము 37 చూసుకున్నాం. అలాగే మజ్జిగ ప్యాకెట్లు, ఇలాంటి మెడికల్ ఎయిడ్ కూడా అక్కడ ఒక షెల్టర్ ఏర్పాటు చేశాం. అలాగే గర్భిణీ స్త్రీలకి, వికలాంగులకి కూడా మేము ఎలక్ట్రానిక్ ఈ బళ్ళు మా దగ్గర కొన్ని ఉంటే దూరంగా ప్రయాణించడానికి త్వరగా ఇచ్చారు. అవి కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. అన్ని జాతర కమిటీలు కూడా అందరం బంధువులు, స్నేహితులు, ఇతర పార్టీలు కాస్త చక్కగా ఏలూరు ఇందాక మీరు చెప్పారు చక్కటి మాట. ఏలూరుకి 96 రోజులు పొడిచి ఆఖరి 2 రోజుల్లో మంచి పేరు తీసుకురండి అన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్కి, కార్పొరేషన్కి, ఎలక్ట్రిసిటీ, అన్ని డిపార్ట్మెంట్లకి, ప్రభుత్వ అధికారులకి, ఈ జాతర కమిటీలకి, భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా మంచి పేరు తెస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను సార్. తూర్పు జోలకి ఏంటంటే ఒక గంట గ్యాప్ అండి, అంటే గడియార సమస్య వచ్చేటప్పుడు ఏంటంటే ఒక ముందు వాళ్ళు, తర్వాత మేము అలాగా అదొకటి కనుక చేస్తే కనుక అంత విషయం జరుగుతుంది. అలాగే మీరు చెప్పినట్టు కనుక ఇప్పుడాక ఫస్ట్ టైం అయినా సరే చాలా జాగ్రత్తగా తీసుకొచ్చామండి. ఈ 2 రోజుల కార్యక్రమం కూడా విజయవంతంగా చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నామండి. రైల్వే గేట్ ఒకటి జస్ట్ మనకి మాకు ఏ ఇబ్బంది ఉండదండి. నేను తిరిగే రోడ్ మీద వెడల్పడలేదు. వెడల్పడలే కానీ మీకు కొద్దిగా అవుతుందండి. అదే రైల్వే గేట్ చేసిన విషయంలో ఒకసారి రైల్వే త్వరగలిస్తే